బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్కారం. మలబద్ధకం అనేది ఇప్పుడు ఆరోగ్య సమస్యల్లో ఎక్కువ మందిలో ఎక్కువగా కనిపించే సమస్య మలబద్ధకం. మలబద్ధకం అనేది డైరెక్ట్గా మలబద్ధకమే కాకుండా దీనికి ముందు ఆరోగ్య సమస్యలు అజీర్తి, ఆకలి మందగించడము కొన్ని లక్షణాలు మనకు కనిపిస్తాయి. కొంతమందిలో అజీర్తి లక్షణాలు ఎక్కువగా ఉండి సరిగా అన్నం అరగకపోవడం వల్ల, వాళ్ళు సరైన ఆహార పద్ధతులు పాటించకపోవడం వల్ల వచ్చే సమస్యలు నెక్స్ట్ లెవెల్లో వచ్చేసి మలబద్ధకంగా మారిపోతుంటుంది. ఆరోగ్య సమస్యలు తగ్గకపోవడం కాకుండా పెరుగుతూ ఉంటాయి మలబద్ధకం వల్ల. మలబద్ధకమే కాదు, దీనికి సంబంధించి చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం నివారించుకోవాలి అంటే ముందు జీర్ణశక్తిని పెంచుకోవాలి. జీర్ణశక్తి పెరిగిన తర్వాత, అరుగుదల పెరిగిన తర్వాత అప్పుడు మనకు మలబద్ధకం నుంచి వచ్చే సమస్యలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. మలబద్ధకం పెరగకుండా ఉండాలి అంటే ముందు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఆహారపు అలవాట్లలో మొదటిగా తీసుకునే ఆహారము తొందరగా అరిగే విధంగా, చాలా సులువుగా అరిగే విధంగా ఉండాలి. దాంట్లో కూడా రేషియో ఉంటుంది. ఎక్కువగా గట్టిగా ఉండే పదార్థాలు కాకుండా, దుంప పదార్థాలు కాకుండా వేడిగా ఉండే పదార్థాలు తీసుకోవడము, కొంచెం నీటి శాతం ఎక్కువగా ఉండే విధంగా తీసుకోవడము, ఆకలిని పెంచే విధంగా ఉండే పదార్థాలు తీసుకోవడము, మసాలా వంటి పదార్థాలు తగ్గించుకోవడము, ఇలాంటివన్నీ వచ్చేసి మనకు అరుగుదలను పెంచుతాయి. రెండో విషయం ఏంటంటే అన్నం తీసుకున్న వెంటనే నీరు త్రాగడము, నీటి శాతం కూడా ఎక్కువ ఉండకుండా ఒక మోతాదులో తీసుకోవడము. మూడోది, ఏదైనా సమస్య జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్య ఉంటే దానికి సంబంధించిన మందులు కరెక్ట్గా వాడడము. మూడోది, ఎక్కువ రోజులు కూడా మీరు అరుగుదలకు సంబంధించి మందులు తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మలబద్ధకం అనేది అలానే ఉండిపోతుంది. అలా ఉన్న మలబద్ధకం వల్ల ఏమవుతుంది అంటే పైల్స్ కానీ, ఫిస్టులా కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మూడో విషయం ఏంటంటే ఎక్కువగా అరుగుదలను పెంచి తర్వాతనే మీరు మలబద్ధకానికి మందులు వాడాలి. చాలామంది ఏం చేస్తారు అంటే ముందుగా మలబద్ధానికి మందులు వేసుకోవడం, విరేచనం అయిపోగానే తగ్గిపోయింది సమస్య అనుకోవడం వల్ల ఇది ఒక సమస్యగా మిగిలిపోతూ ఉంటుంది. ఎక్కువ మోతాదులో మీరు తీసుకోవాల్సింది ఏంటి అంటే హోమ్ రెమెడీస్లో వచ్చేసి ఇంట్లో వేడి పదార్థాలు ఎక్కువ తినడము, అప్పటికప్పుడు వండుకున్న పదార్థాలు మాత్రమే తినాలి, నిల్వ ఉన్న పదార్థాలు తినకూడదు, పచ్చళ్ళు వంటి ఎక్కువ వాడకూడదు, ఎక్కువగా మసాలా వస్తువులు, నూనెలో వేంపినవి, ఇవన్నీ తగ్గించుకోవడం వల్ల ఏంటి అంటే ముందు జీర్ణశక్తి అనేది బాగుంటుంది, దాని తర్వాత మలబద్ధకాన్ని తగ్గిస్తూ ఉంటుంది. కొంతమందిలో మలబద్ధకం ఎక్కువ ఉన్న వాళ్ళలో మీరు ఎప్పుడైతే ఆహారం తీసుకుంటారో ఆ సమయంలో కొద్దిగా గోరువెచ్చటి నీటితో ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. హోమ్ రెమెడీస్లో వచ్చేసి మనము తీసుకోవాల్సిన ఏంటి అంటే వాముని నీటిలో ఒక 2 నుంచి 3 నిమిషాలు, ఒక స్పూను, ఒక 180 ml వాటర్లో 5 grams స్పూను వేసుకొని మరిగించుకొని వచ్చిన డికాషన్ ఏదైతే ఉందో దాన్ని వడకట్టుకొని రాత్రి పడుకునే ముందు తాగితే కొద్దిగా విరేచనము చాలా సులువుగా అయిపోతుంది. ఇంకొకటి మార్కెట్లో దొరికేదే త్రిఫల చూర్ణము, దీన్ని కూడా గోరువెచ్చటి నీటితోటి 5 నుంచి 10 గ్రాములు తీసుకొని వేడి నీళ్ళలో కలుపుకొని నిద్రపోయే ముందు తీసుకుంటే సరిపోతుంది. ఇది మలబద్ధకం తగ్గిస్తుంది, కానీ శాశ్వతంగా పరిష్కారం జరగాలి అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించి జీర్ణాన్ని పెంచుకుంటే దాని నుంచి మలబద్ధకం నుంచి శాశ్వతంగా పరిష్కారం అనేది లభిస్తుంది.